హాయ్ క్లోజ్ ఫ్రెండ్స్, ఫైనల్గా మేము ఇవాళ స్టార్ట్ అయ్యాము. 3 months నుంచి విపరీతమైన ప్లానింగ్లు అసలు. ఈరోజు టూర్ స్టార్ట్ అయింటే ఎప్పుడు పోయే ట్రైబ్కే పోతున్నామేమో ప్లాన్ వేయడానికి అని అనిపించింది నాకు. అన్నిసార్లు ట్రైబ్కి అన్నిసార్లు బుక్ పట్టుకొని పోయి ఒక 100 టీలు తాగింటాము. అట్లా మొత్తానికి ఇంకా మహాబలేశ్వరంలో వరదలు, ముప్పులు, రోడ్లు చీలిపోవడాలు, ట్రైన్లు ఇరిగిపోవడాలు, అసలు బీభత్సం. అసలు వరణుడు ఇంకా మేము అనుకున్నాము ఏందిరా ఇది గ్రహాలు అనుకూలించడంలో ఎక్కువ టిస్టాల్లో మాట్లాడినామేమో దీని గురించి, ఎవరి దిష్టో తగిలింది అని చాలా ఫీల్ అయినాము. బట్ ఫైనల్లీ కానీ ఇవి చేంజ్ ద రూట్ అండి, ఎంటైర్గా మార్చేసినాము. ఈ సోది ఎంత ఎందుకు, ఈ టెన్షన్ ఎందుకు, మనం పోతా ఉండేది ఆరాంగా లైఫ్ ఎంజాయ్ చేయడానికి, ట్రిప్ బాగా ఆస్వాదించడానికి కదా అని చాలా కష్టం మీద సృజను మరి రవి అయితేనేవి వీళ్ళిద్దరు ముఖ్యంగా అసలు నరాల్లోకి ఎక్కించుకున్నారు. అది మహాబలేశ్వరం అనే వాటర్ ఫాల్స్ని సెలైన్ ఎక్కించుకున్నారు. బట్ కాకపోతే వాళ్ళు ఫైనల్గా కాంప్రమైజ్ అయినారు. వెరీ గుడ్ థింగ్ యాక్చువల్గా. బట్ ఇప్పుడు మేము ప్రస్తుతానికైతే మా ఫ్రెండ్ రవిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాము బెంగళూరుకి. ఆల్మోస్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసాము. సో మా ఫ్రెండ్ ఇక్కడ ఆఫీస్ అయిపోయి ఒక్కడే ఏకాంతంగా మరి వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరినీ సెండ్ ఆఫ్ ఇచ్చేసాడంట అమ్మాయిలతో. సో ఇంకా అతన్ని రిసీవ్ చేసుకొని రూట్ మార్చామన్నాం కదా. మేము ఇప్పుడు అత్రిపల్లి ఫస్ట్, తర్వాత కొచ్చి, దాని తర్వాత ఏదో లిల్లీ టూరిస్ట్ స్పాట్ అని ఒకటి కొట్టాయం దగ్గర చూసాము, దాని తర్వాత వర్కల. సో దిస్ ఈజ్ అవర్ రూట్ ప్లాన్. వీలైతే వాగమన్ ఆర్ ఇడుక్కి, ఈ రెండిట్లో ఏదో కవర్ చేయాలని ఫైనల్గా సంతోషంగా సృజన్ వెనకలు చూపినాను. మన ప్రశాంత్ వర్క్ ఎంత వర్కాలిక్ అంటే ఈడ ఇంత రైడ్ జరుగుతున్నా కూడా అబ్బాయి అంటే ఇలాంటి ఎంప్లాయీస్ కంపెనీకి చాలా అవసరం అండి. అంటే టూర్కి వెళ్తున్నా కూడా వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉన్నారంటే ఇప్పుడు కలబోయే అబ్బాయి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి, మేము బాగా చేయాలి, మీరు బాగా రోజు చూస్తూ ఉండాలి, నేను ఇలా డ్రైవింగ్ చేస్తూ ఉండాలి. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ. హాయ్ క్లోజ్ ఫ్రెండ్స్, 4వ వ్యక్తి మన రవి వచ్చేసాడు. రవి దగ్గర రా, కొంచెం బెల్ట్ ఉంది. ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడే మేమంతా ఇంకా అందరము ఓకే ఇప్పుడు సెట్ అయిపోయాము కార్లో. సో వీఆర్ లీవింగ్ టు అత్రిపల్లి వాటర్ ఫాల్స్. నా ఎస్టిమేషన్ ప్రకారం 4 o'clock ఈవినింగ్ అవుతుందని అనుకుంటున్నాను. లెట్స్ సీ, దట్స్ ద థింగ్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నది ప్రశాంత్, కెమెరా తీస్తున్నది సృజన్, కో డ్రైవర్ రవి, నా పేరు జీవన్. ఈ పేర్లు మీరు నలుగురివి గుర్తుపెట్టుకోండి, సో దట్ నేను రిపీట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాటలు పెట్టుకున్నాను. జీవన్ ఏం పరిస్థితి? టీకి ఆపుతారా? కాదు, టీ తోటల్లో ఊటీకో కాదా అడిగి పిచ్చిపోయేలాగా ఉంటారు ఇద్దరు కలిసి. రవి గారు ఏమో నిద్రపోరని ప్రగల్భాలు చెప్పి ఈరోజు టీ షాప్ ఎతకమంటే నిద్రపోతూ అబద్ధాలు చెప్తున్నాడు. అది సంగతి. టీ కాదు కదా ఫ్రెండ్స్. 1 hour నుంచి టీ అతను అదే పని యాక్టివ్గా ఉంటాడు. 9 total నెంబర్లో ఉన్నాడు కదా అని ముందరకు వచ్చి పెట్టాం ఫ్రెండ్స్. కానీ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటికి ఒక 20 టీ షాపులు పోయినాయి ఫ్రెండ్స్, ఒక్కటి కూడా ఆపడం లేదు ఫ్రెండ్స్. చెడ్డి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్. రవి ఏమో ప్రగల్భాలు చెప్పి నిద్రపోతున్నాడు ఫ్రెండ్స్. అది విషయం ఇప్పుడు మ్యాటర్. అంటే అది ఏంటంటే అది సృజన్ పాస్ వస్తుందని చెప్పినాడు.